అయోధ్య రాముడి దగ్గరికే వెళ్తారా? మన భద్రాచలం రాముడి దగ్గరికి రారా? ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే ఆ విధానం ఎలా ఉంది? మీకు అప్పటి రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలకి ఎలా అనిపిస్తుంది సార్ డిఫరెన్స్? కొట్టుకోవడము, ఆ భాష ఉపయోగిస్తున్నటువంటి విధానము, ఒకరినొకరు బట్టలు కొడతా, ఈ రకమైనటువంటి మంచి సాంప్రదాయం. ఇది రాజకీయాలు విలువలు పడిపోతున్న దానికి ఉదాహరణ. చిరంజీవి గారు కూడా చెప్తున్నారు, నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం అడుగు పెట్టినప్పుడు అక్కడ నాకంతా వాతావరణం చాలా కొత్తగా అనిపించింది. ఎమ్మెల్యేలు అంటే ఈ విధంగా ఇట్లా మాట్లాడతారని. మిమ్మల్ని పక్కన మీతో పాటు ఆయన పక్కన ఇద్దరు ఒకే పక్కన ఉండడం వల్ల చాలా దగ్గరగా మీకు ఆయన అవటం జరిగింది. అక్కడ సినిమా రాజకీయ నాయకులు చూస్తే కొట్టుకుంటారన్నట్టుగా లోపల కానీ బయట కానీ ఆడుతుంది. కాబట్టి అది మంచి సాంప్రదాయం. ఏ పార్టీ అయినా, మా పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ. బీజేపీ మన ఇండియాను హిందూ దేశంగా తయారు చేయబోతుందా? ఇక్కడ నుంచి నువ్వు పాకిస్తాన్కి వెళ్ళినా, లేకపోతే బంగ్లాదేశ్కి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా హిందుత్వం గురించి మాట్లాడేటువంటి ధైర్యం ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మన దేశం హిందుత్వంతో కూడినటువంటి దేశం, హిందూ భాగాలతో కూడినటువంటి దేశం, హిందూ దేశం. దీన్ని మనం సెక్యులర్ పేరుతోటి అనేక రకాలుగా మన యొక్క దేశాన్ని చిన్నభిన్నం చేశాం. కానీ ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి ఏమాత్రం మంచిది కాదు. మనం ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటాము, ఎమ్మెల్యేగా ఉంటాము, ఎంపీగా ఉంటాము. కానీ రాష్ట్రం ఉంటుంది, ప్రజలు అనేటువంటి వాళ్ళు కంటిన్యూషన్ చేస్తారు. ప్రజలు కూడా ఉంటారు. ప్రజల జీవితాలలో అంధకారం తీసుకురావడం మంచిది కాదు. మాకు ఓట్లు కావాలి, మాకు అధికారం కావాలి అనేటువంటి ఆలోచనతో ప్రజల ముందే ప్రజలను ఈరోజు మరి మేము అనేక రకాల హామీలు ఇచ్చి వాళ్ళను బద్దకస్తులు చేసేటువంటి విధంగా రాష్ట్ర అభివృద్ధి, ఆ పిల్లల భవిష్యత్తును అంధకారంలో తేడే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది మన తెలంగాణ తాజా ఉదాహరణ అని చెప్పి మనం చేస్తాం. రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తే కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి అని ప్రజల అభిప్రాయం.